కొంచెం తక్కువ చేసి పిలుద్దాం. ఓకే, మరి 10 మెంబర్స్ బెస్ట్ కపుల్స్ నుంచి ఒక పెద్దవారిని బెస్ట్ కపుల్ని ఇక్కడ ఇన్వైట్ చేసే ముందు మీరందరూ కూడా అలా బ్యాక్ సైడ్ కి చూడండి. అక్కడ సార్ గారు ఉన్నారు. సార్ హాయ్ హాయ్ హాయ్. నువ్వే రాజు. సరదాగా నన్ను చూస్తున్నారా? ఓకే, ఆ ఫస్ట్ కపుల్ ఎవరు మావాడి ఒకసారి సెలెక్ట్ చేస్తారండి. ఎవరు కాదు ఒక్కసారి వెనక్కి వెళ్ళు పవన్జీ, వెళ్తే అక్కడి దాకా ఎందుకు వెళ్ళావు? అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. ఇలా వస్తే ఇక్కడ మన ఈ సార్ గారికి యాప్రాజ్ గారి పక్కన సార్ మీరు ఒక్కసారి డాన్స్ చేయొద్దండి, చైర్లో కూర్చోండి. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చిన్న అవకాశం కల్పిస్తున్నాడు. సార్ ఒకసారి చూడండి. నాకేది గురువు గారు, ఇది చాలా గొప్ప విశేషమైన అవకాశం అండి. ఇది మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే సార్ ఒక ప్లీజ్ వెల్కమ్ ద డయాస్ వస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేయాలి. ఆడియన్స్ పోల్ కావాలి మాకు. నెక్స్ట్ అయితే మనకి మేడం గారు ఇక్కడ వాళ్ళ సతమని ఎక్కడండి? భార్య గారు సారీ గారు వైఫ్ ఎక్కడ ఉన్నా సరే మీరు ప్లీజ్ ద వెల్కమ్ ద డయాస్. భయపడకండి మేడం, మీరు ఇక్కడ రావడానికి ఇబ్బంది పడ్డారు కదా, ఆ అవకాశం వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుందండి. సో మేము ఎలాంటి దానికి సెలెక్ట్ అయ్యామా అన్న దానికి మేము మంచి అవకాశం ఇచ్చామంటే మీరు మిస్ కాదు. కూర్చోకండి సార్. ఇలా రండి గురువు గారు. ఇలా సార్ హాయ్ చెప్పండి. ట్రెండ్ ఒకసారి ఇలా కొంచెం రాండి బాబు. ఏంటి హాయ్? ఓకే, మీరు డాన్స్ చేయొద్దు కానీ ఇలా కూర్చోండి సార్. కూర్చున్నారా మేడం? మీరు అలా కూర్చోండి. అలా ఉండదు సార్, మీకు గొప్ప విశేషం. కొంచెం దగ్గర జరగండి మేడం గారి దగ్గరగా జరగండి సార్. కొంచెం కొద్దిగా అలా తిరగండి. ఏంటి ఏదో ఇష్టం లేనంటే అలా పక్క కూర్చున్నారు. మంచి కూర్చోండి బాబు. ఓకే, సో బెస్ట్ కపుల్స్ అయితే సరదాగా వచ్చారు. మనం వీళ్ళని పరిచయం చేసుకుంటున్నామండి. వెల్కమ్ సార్. మీ పేరు? భాస్కర్ గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కొన్నూరు నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తుంటారు? జాబ్ అండ్ బిజినెస్ ఏమి చేయంటారు లేకపోతే ఏమైనా చేస్తున్నారా? లేదా ఫుల్ రిచ్ చెప్పండి. ఓకే సార్, గోల్డ్ షాప్ అంటే అందుకే చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మేడం మీ పేరు? శివనాగలక్ష్మి గారు. మేడం మీరు ఇంటి దగ్గర హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే, ఈ బెస్ట్ కపుల్స్ని ఇలా సరదాగా పరిచయం చేసుకున్న తర్వాత మరి వీరికి వచ్చిన అవకాశాన్ని కల్పించే ముందు సార్ మిమ్మల్ని ఒక చిలిపిగా వచ్చిన ప్రశ్న ఇస్తాను సార్. ఏమనుకోరు కదా? ఏమంటారు? వెళ్ళమంటాం కదండి, అడగమంటారా అంటున్నా? అడగమన్నారు, మీరే సాక్ష్యం అండి. సార్ ఏమీ లేదు, చిలిపి ప్రశ్న అనగానే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 25 ఇండస్ట్రీ అంటే 25 ఇయర్స్ ఆల్మోస్ట్ షష్టి పూర్తి దగ్గరలో ఉండదనుకుంటా. లేదా అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేద్దాం. మరి 25 ఇయర్స్లోని మేడం గారి ఇంటి దగ్గర బాగా ప్రేమ చూసుకుంటున్నారా? ఆవిడని అడిగి తెలుసుకోమంటున్నారు, చూద్దాం. ఓకే, చూసుకుంటున్నారమ్మా? చూసుకోకపోతే చెప్పండి, అటు ఇటు దించేద్దాం. సార్ స్విమ్మింగ్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే, చూసుకుంటున్నారంట. మేడం సారీ గారిని 25 ఇయర్స్ పాటు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రేమగా స్వీట్ నేమ్తో ముద్దుగా పిలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్స్ని మీరు ఏమని పిలుస్తారండి? ఏంటి బాబియా? చెప్పండి మేడం, చెప్పండి బాబు, పర్వాలేదు. సిగ్గుపడుతున్నారు ఏంటంటే మేడం మీకు ఒకటి అర్థం కావట్లేదు. మా ఏరియాలో అంటే ఈ ప్రాంతంలో ఏమని పిలుస్తారో చెప్పాను. పెళ్ళైన వారిని హస్బెండ్స్ని ఒరే ఇట్రారా అని పిలుస్తారండి. అందుకే మిమ్మల్ని అలా అడిగాను. ఓకే, సో బెస్ట్ కపుల్స్ అంటే ఇలా సరదాగా ఉండాలండి. ఈ రోజు ఈ కపుల్కి వచ్చినటువంటి అవకాశం ఏంటంటే చూడండి, మనం ప్రయాణం చేసేది ఇటు ఆకాశం కాదు, ఇటు భూమి కాదండి, మధ్య వాటర్లో ఇలా జర్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇలా జర్నీ చేస్తున్నామంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినామంటే మీ అందరి ముందు ఈ బెస్ట్ కపుల్ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఏం చేయబోతున్నారంటే ఏమీ చేయట్లేదండి, జస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. సెకండ్ టైం. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేయాలి. కమోన్. సో ఈ మ్యారేజ్ కి మీరు అందరూ కూడా వీరి యొక్క రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మయూరి ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ముందుకైతే ఎవరైనా టవల్ ఉంటే పంపించండి సార్. టవల్, సాలు కానీ చున్నీ కానీ. సో మ్యారేజ్కి ఇది అవసరం అండి. అలాగే సార్ మీరే ఒకసారి ఇలా రండి సార్, మీరే. ఓకే సార్ తీసుకొస్తున్నారా? టవలే పట్టుకొని వచ్చేయండి. ఓకే, సాల్వ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా సార్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్ సార్. మీ పేరు? ఫణీంద్ర గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నానండి. సార్ గారిని ఎందుకు పిలిచామంటే ఇక్కడ జరగబోయే మ్యారేజ్కి సార్ గారి పెళ్లి పెద్దలు. ఓకేనా సార్? మరి సాల్వ్ వేస్తే బాగోద్దు.
సో జస్ట్ అలాగే నిలబడి ఉండండి సార్, దగ్గరుండి మీరు జరిపించాలి. సో అక్షింతలు పంపించండి మేడం. చదువుతారా మంత్రాలు కూడా? ఓకే, మాకు ఇంకైతే కలిసి వచ్చినట్టే. ఓకే, అక్షింతలు పంపించండి గురు, అక్షింతలు. సో అక్షింతలు అయితే ముందుగా అయితే మీరు తీసుకోండి. సీతారామచంద్ర స్వామి వారి అక్షింతలు అండి, వాటిని దయచేసి మీరు సో ఆగండి. బాలు కొద్ది ఫాస్ట్, కొంచెం మూవ్ అవ్వండి. ఓకే, సో అక్షింతలు అయితే వస్తున్నాయండి, అక్షింతలు వస్తున్నాయి. ఏమీ లేదు. సో ఆ బోట్లోని మా ఒక డాన్సర్ ఉన్నాడండి. సో మాకు ఇద్దరమే ఉన్నాం కాబట్టి సో ఇంకొక పర్సన్ తీసుకుందామని మేము బోట్ కొంచెం అలా మూవ్ చేస్తున్నాం. ఒకవేళ ఉన్నట్టయితే తీసుకుంటాం, లేకపోతే సో మాతోనే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఏమీ లేదు, ఎవరి కోసమో కాదు ఈ బోట్ ఆఫ్ చేసేది. గోదావరి బోట్లోని బాలు అనే కుర్రోడు, బాలు ఏమీ లేదండి సార్, అలా కూర్చోండి సార్. బాలు అయిపోయిందా? అయిపోయిందా? ఆ సాంగ్స్ ఆఫ్ చేయమని వాడిని పెట్టుకోవడమే. సాంగ్స్ ఆఫ్ చేస్తే ఏమైనా అర్థమైంది మనం చెప్పేది కాదు. అందులో అయిపోయిందా? కానా కాతా ఇలవా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మనకైతే మ్యారేజ్ స్టార్ట్ చేస్తామని మీరు బోర్గా ఉండొద్దు. సో పర్సన్ తీసుకుంటున్నాం. సో మాకు 2 మెంబర్స్ కొద్దిగా బాలు సామ్సంగ్ ఫోన్ కాదు ప్రోగ్రామ్. ఇలా రండి, నువ్వు ఇందులోకి రా, నువ్వు ఇలా వచ్చేయండి. భోజనం చేస్తానంట. ఓకే ఓకే, కంటిన్యూ చేద్దామండి. సో మ్యారేజ్ అయితే చేయబోతున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ గట్టి ఎంగేజ్ చేయాలి. కమాన్ ఆడియో ఫోర్స్. ఓకే రైట్, కమాన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి
సార్ చూపించట్లేదు మా వాడు చూపిస్తున్నట్టుంది. ఓకే సార్ ఏంటి వెళ్ళిపోతున్నారు? ఫ్రీ చేశారు అమ్మయ్య. కొద్దిగా ముందు వచ్చుంటే ఆ షష్టి పూర్తి చేసుకుని చాలా ఖర్చు ముందు వచ్చుంటే బాగుంది సార్ గారు ఇంకా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. సార్ జస్ట్ కూర్చోండి సార్ ప్లీజ్. అలాగే సో ఈ మ్యారేజ్ నచ్చితే పెళ్లి గారు ఆగండి సార్, మీరు చాలా పనులు ఉంటాయండి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వెళ్ళకండి. ఒకసారి మ్యారేజ్ నచ్చితే గట్టిగా క్లాప్స్ అండి కమాన్. చూడండి సార్, సార్ మ్యారేజ్ చేసిందంటే వాళ్ళ నానంట, ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ చేసింది వాళ్ళ కొడుకు. చూడండి నిజంగా మీరు లక్కీ సార్. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఈ అవకాశం మీకు వచ్చిందని మీరు సో సిగ్గుపడుతున్నారు కదా, సో సిగ్గుపడకండి. ఎందుకంటే ఇది సో మేము ఎందుకు చేసామంటే ఇదంతా కూడా రాముడు నడిచిన నేరండి, సీతమ్మ చీర ఆరేసుకున్న ప్రాంతం, సో రాముడు నడి ఆడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకోవడం ఆ షష్టి పూర్తి కంటే పుణ్యం అండి. సో అంత గొప్ప ప్రదేశం ఇది. సో అలాంటి చక్కటి అవకాశం మీకు వచ్చింది. అలాగే దీనికి ఈ మ్యారేజ్కి మీరు పెళ్లి పెద్దగా ఉన్నారు, ఒకసారి ఇలా రండి సార్. మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుందని సార్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పెళ్లి పెద్ద గారు. అలాగే మా పెళ్లి కొడుకు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి సార్. చాలా హ్యాపీగా ఉంది, ఓకేనా? చూసారు కదా మేడం, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందట. చూడండి వీళ్ళిద్దరు ఒకరి ముఖం ఒకరిలోని కొంచెం చిన్న గిల్టీ ఫీలింగ్ నాకు కనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే మేడం గారికి కాదు కానీ సార్ గారికి. ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే నాన్న నా మ్యారేజ్ 25 years అవుతుంది, అప్పుడు ఈవిడ నుంచే పెళ్లి చేశారు, మళ్ళీ పెళ్లి చేస్తాను మళ్ళీ మారితే బాగుందని సార్ గారు ఫీల్ అవుతున్నారండి. సరే ఉన్నాడా? అయితే వద్దులేండి. ఓకే అదేమి లేదు, జస్ట్ జోక్ మాత్రమేనండి. హ్యాపీ మ్యారేజ్ డే. మీరు ఇలాగే కలిసి ఉండాలని ఆ భద్రాచల రాముని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ డే సార్. ఇంకో విషయం ఏంటంటే మీకు హనీమూన్ ట్రిప్ కింద ఈ ప్రాంతాన్ని దింపేస్తున్నాం, ఓకే? దింపేమంటారా? ఓకే వెళ్ళి కూర్చోండి సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మా పెళ్లి కొడుకు గారు మా పెళ్లి పెద్ద గారికి ఒకసారి